హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి అంటే నాకు చాలా కామెంట్స్ వచ్చేసాయి లైక్ పీజీ సెట్ గురించి వీడియో చేయగానే. అంటే అక్క నాకు బీటెక్ లేకపోతే నేను బీఫామ్ చదువుతున్నా. కాకపోతే నాకు 4-1లో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు 4-2 రాస్తున్నాను అన్నట్టు. అంటే బ్యాక్‌లాగ్స్ రిలేటెడ్ టాపిక్ బ్యాక్‌లాగ్స్ గురించి మీకు డౌట్స్ ఏమైతే ఉన్నాయో సో అవన్నీ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా చిన్న వీడియోనే. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క క్వెషన్ అంటే ఒక్కొక్క బ్యాక్‌లాగ్ స్టోరీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా! ఫస్ట్ సింపుల్‌గా చెప్పాలి అంటే మనం 4th ఇయర్ బ్యాక్‌లాగ్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా ఫస్ట్. సో మీకు 4-1లో బ్యాక్‌లాగ్ ఉన్నట్టయితే 4-1లో బ్యాక్‌లాగ్ ఉంది. 4-2 ఇప్పుడు ప్రెజెంట్ రాస్తున్నారు కదా! ఇంకా రాయలేదు చాలామంది టీఎస్ స్టూడెంట్స్ అయితే. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ రాయలేదు. ఏపీ స్టూడెంట్స్‌కి నియర్ బైలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. మీరు 4-2లో క్లియర్ అయిపోయి మీకు ఓన్లీ 4-1లలో బ్యాక్‌లాగ్స్ ఉంటే మీరు అడ్వాన్స్ అప్లై అనేది రాయొచ్చు. అంటే మీరు అంటే ఏ స్టూడెంట్ అయినా థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్నా కూడా రాయొచ్చు. అవన్నీ టాపిక్స్ చెప్తాను. కొంచెం ఫస్ట్ ఈ టాపిక్ క్లియర్ చేసేసుకుందాం. ఓకేనా? సో ఏంటి అంటే మీరు అడ్వాన్స్ అప్లై రాయొచ్చు. లేదు ఇప్పుడు 4-1లో కూడా ఏ బ్యాక్‌లాగ్ లేదక్క. మన దరిద్రానికి 4-2లో నాకు బ్యాక్‌లాగ్ పడ్డదనుకోండి. ఒకటే పడ్డదనుకోండి. 4-2లో పడితే మీకు అడ్వాన్స్ అప్లై పెడతారు. 4-1ది రాయొచ్చు. 4-2ది కూడా ఇన్‌స్టంట్‌గా రాయొచ్చు. సో రాసిన తర్వాత ఒకవేళ 4-2లో బ్యాక్‌లాగ్ పడ్డా కూడా అడ్వాన్స్ అప్లైలో మీరు రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా! రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్సే కాదు ఈవెన్ మీకు పీసీసీఎంఎం కూడా రావాలి. ఓకేనా? సో పీసీసీఎంఎం ఎన్ని డేస్‌లో వస్తది? అసలు అప్లై చేయంగానే రిజల్ట్స్ రాగానే అన్నీ కూడా ఒక వీడియో చేశా. అంటే ఒక వీడియోలో చెప్పిన. మీకు ఆ వీడియో దొరికిందో లేకపోతే మీరు అన్ని వీడియోస్ మన ఛానల్‌ని చూస్తున్నారో లేదో నాకు తెలీదు. మీరు రెగ్యులర్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేసినట్టయితే మీకు అసలు ఇన్ని డౌట్స్ రాకపోతుండే. ఓకేనా? సో ఏంటి అంటే అడ్వాన్స్ అప్లై రాసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి కదా! వచ్చిన తర్వాత మీకు పీసీసీఎంఎం కాలేజ్ నుంచి వస్తాయి. అవి 2 వచ్చిన తర్వాతే మీరు పీజీ సెట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా? సో ఇక్కడ నేను షార్ట్‌గా రాస్తా. అప్పుడే మీరు పీజీ సెట్‌కి ఎలిజిబుల్ అండి. అంటే పీజీ సెట్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్. ఓకేనా? అడ్వాన్స్ అప్లై రాసిన తర్వాత అడ్వాన్స్ అప్లైల రిజల్ట్స్ సబ్జెక్ట్స్ కూడా అన్నీ ఎళ్లి ఫైనల్ మెమో మీకు రావాలి. మెమో వచ్చే వరకు ఏం చేసేది లేదు. ఓకే? సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఒకవేళ 4-1లో బ్యాక్‌లాగ్ ఉండి అడ్వాన్స్ అప్లై రాసుకోవచ్చు. 2లో ఉన్న అడ్వాన్స్ అప్లై. కాకపోతే ఏ ఫేజ్‌కి అంటే పీజీ సెట్‌లో ఏ ఫేజ్‌కి ఎలిజిబుల్ అంటే ఫేజ్ 2కి మాత్రమే ఎలిజిబుల్. పీజీ సెట్‌లో ఫేజ్ 2కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఒకటేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫేజ్ 1, 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే కదా మీకు కాలేజ్ వస్తది. కాబట్టి మీరు రిజల్ట్స్ వచ్చే వరకి అంటే సప్లీ పడ్డది అనుకోండి ఫేజ్ 1కి మీకు ఛాన్స్ ఉండదు. ఎప్పుడో గవర్నమెంట్ అది మీకు లక్‌లా అంటే ఒకవేళ యూనివర్సిటీ అప్డేట్ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ ముందే గాని మెమోస్ 4-1, 4-2 అడ్వాన్స్ అప్లై రాసిన మెమోస్ అవి కూడా ఇంక్లూడ్ అయ్యి మెమో వచ్చింది అనుకోండి. అప్పుడు ఒక లాస్ట్ డేట్ 1 డే కన్నా ముందు ఇచ్చినా సరే మీరు అప్పుడు ఫేజ్ 1కి కూడా ఎలిజిబుల్. కానీ కొన్ని సార్లు ఇవ్వదు. మొత్తం ఫేజ్ 1 అయిపోయిన తర్వాత లేకపోతే ఫేజ్ 1 ఇప్పుడు ఫస్ట్‌కి ఉందనుకోండి. 1-10 డేట్ వరకు ఉందనుకో. మీకు ఆ మెమోస్ అనేటివి సెకండ్ రోజు ఇస్తారు. అంటే సారీ 11థ్ రోజు ఇస్తారు. అంటే అయిపోయిన తర్వాత ఒక రోజు తర్వాత ఇచ్చే ఛాన్సెస్ అయినాయి. కాబట్టి చెప్తున్నా. అంటే ప్రీవియస్ ఇలా అయినాయి అని చెప్తున్నా నేను. సో ఇలా జరుగుతుంది. కాబట్టి మాక్సిమం ఏంటంటే ఫేజ్ 2కి ఎలిజిబుల్. ఒకవేళ ఇప్పటివరకు ఏ బ్యాక్‌లాగ్ లేకుండా ఓన్లీ 4-2లోనే ఉంటే అడ్వాన్స్ అప్లై రాస్తే మీకు ఇలా అయితది ప్రాసెస్. లేదు ఫస్ట్ ఇయర్‌లో ఉంది, సెకండ్ ఇయర్‌లో ఉంది, థర్డ్ ఇయర్‌లో ఉంది, ఫోర్త్ ఇయర్‌లో ఉంది. ఇన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా! మీరు పీజీ సెట్‌కి ఎందుకు ఎలిజిబుల్ అయితారు చెప్పండి? క్వాలిఫై అయినా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మాస్టర్స్. కాకపోతే ఇక్కడ ఏదో ఇయర్‌లో లైక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఒక బ్యాక్‌లాగ్, థర్డ్ ఇయర్‌లో ఒక బ్యాక్‌లాగ్ ఉంది అనుకోండి. 3-1లో ఒక బ్యాక్‌లాగ్ ఉంది. 1-1లో ఒక బ్యాక్‌లాగ్ ఉంది. ఒకటే ఉంది. అప్పుడు మీరు అడ్వాన్స్ అప్లై రాయొచ్చా అంటే లేదు. ఫస్ట్ మీరు అవి క్లియర్ చేయాలి. ఒకవేళ ఒక్కొక్కసారి యూనివర్సిటీ పెడతది. డేట్స్ రిలీజ్ చేస్తది. సప్లీ రాసిన తర్వాత అంటే ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ అండి. ఇక్కడ మెయిన్ మీకు చెప్పాల్సిన విషయమే ఇది. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఒకవేళ బ్యాక్‌లాగ్స్ ఉంటే అడ్వాన్స్ సప్లీ అన్ని సబ్జెక్ట్స్‌కి అన్ని సెమిస్టర్‌లో ఏ సెమిస్టర్ 1-1 కావచ్చు, 4-2 వరకు బిట్వీన్ అన్ని సెమిస్టర్స్‌కి రిలీజ్ చేస్తది. మీకు ఎన్నున్నాయి అన్ని ఒకటేసారి అడ్వాన్స్ సప్లీలు అన్ని 1 అటెంప్ట్‌లో తీసేసిల్లనుకోండి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2 ఈవెన్ ఫేజ్ 1 కొన్నిసార్లు నోటిఫికేషన్ ఫేజ్ 1 డిలే ఇస్తే. ఓకేనా? ఇట్లా ఎన్ని ఇచ్చినా సరే క్లియర్ చేసుకుంటా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనుకుంటే అది మీ లక్. కొన్నిసార్లు ఏమైతదంటే ఇప్పుడు మీకు రెగ్యులేషన్‌లో ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మీకు కాలేజ్ ఒకటే అంటే ఒక టాపిక్ గురించి అంటే ఒకటే సబ్జెక్ట్ గురించి
తీసుకుంటారు. ఇప్పుడు బీఫార్మ్ అనుకోండి, కాస్మెటిక్స్ అని లేకపోతే ఇదని ఏదో 3 టాపిక్‌లు తీసుకుంటే ఫిజికల్ ఫార్మసీ అని మీ కాలేజ్ 3 ఇస్తది యూనివర్సిటీ. కాకపోతే మీ కాలేజ్ ఒకటే చూజ్ చేసుకుంది అనుకోండి. అప్పుడు ఒక్కొక్కసారి సిలబస్ కాపీలో మీకు ఇదే బ్యాక్‌లాగ్ ఉంది అనుకోండి, అది అక్కడ ఉండకపోవచ్చు. అది ఎక్కడనో 0.1% ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో, దిస్ ఈస్ అనదర్ టాపిక్. ఓకే. సో, కాకపోతే మాక్సిమం ఏంటి అంటే లైక్ రిలీజ్ చేస్తది. ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే మీరు చదవాలి కదా! మీరు 4-2 క్లియర్ చేసుకోవాలి. అడ్వాన్స్ సప్లీ క్లియర్ చేసుకోవాలి. సో, అలా. ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నా సరే క్లియర్ అయిన తర్వాతనే మాస్టర్స్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మీకు ఒక 10 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? మీరు అడ్వాన్స్ సప్లీలో 10 రాయండి. 10 రాసి 10 క్లియర్ అయితేనే మీరు ఎంటెక్‌కి లేకపోతే ఎంఫార్మ్‌కి ఎలిజిబుల్. కానీ 10 ఉన్నాయి. 10 రాసినా కాకపోతే 9 క్లియర్ అయిన ఒకటి ఉంది బ్యాక్‌లాగ్ అంటే గ్రేస్ మార్క్స్ పెట్టుకోండి అప్పుడు. ఓకేనా? గ్రేస్ మార్క్స్ అనేటివి మినిమమ్ 2 సబ్జెక్ట్స్‌కి ఇస్తారు. యాక్చువల్లీ కాలేజ్ మీకు ఒకటే సబ్జెక్ట్ తీసేస్తది అని అంటారు కానీ లేదండి. 2 మార్క్స్‌కి. ఓకేనా? సో, 2 మార్క్స్ 2 సబ్జెక్ట్స్‌కి బేస్డ్ ఆన్ ద మార్క్స్. ఓకేనా? మాక్సిమం అయితే 2 సబ్జెక్ట్స్ వరకు గ్రేస్ మార్క్స్‌తో మీకు ఎలాంటి సప్లీస్ ఉన్నా తీయొచ్చు. అంటే మీకు 10 ఉన్నాయనుకోండి, 10 రాసిల్లు, 8 ఎళ్ళినాయి. ఇంకా 2 ఎళ్ళలేవు. అట్లనే ఉన్నాయనుకో 2 సబ్జెక్ట్స్ మీరు గ్రేస్ మార్క్స్ తోటి కాలేజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేసి తీపిచ్చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ గ్రేస్ మార్క్స్ కావాలి అనుకుంటే మీకు ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్‌టర్నల్ మార్క్స్ టుగెదర్ కలిపితే సర్టెన్ మార్క్స్ ఉండాలి. అది మీకు స్టోరీ ఆల్రెడీ తెలుసు. సో, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ సేయింగ్. సో, ఇది అసలు స్టోరీ. బ్యాక్‌లాగ్స్ ఉన్న స్టోరీ. బీటెక్ అయినా, బీఫార్మ్ అయినా గ్రేస్ మార్క్స్ తోటి 2 సబ్జెక్ట్స్ తీయొచ్చు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. ఓకేనా? కాకపోతే చాలా మంది ఒకటే సబ్జెక్ట్ వరకు ఉంటే ఆగిపోతారు. అంటే ఎళ్లి కొట్టేసుకుంటారు. సో, చూద్దాం. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే బ్యాక్‌లాగ్స్ గురించి కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్‌లీ రిప్లై టు యూ. ఓకేనా? అండ్ ఒకవేళ మీకు గ్రేస్ మార్క్స్ కూడా ఎలా కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఎక్సెట్రా మీకేమైనా మొత్తం కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి మీకోసం వీడియో చేసినందుకు ప్లీజ్ నా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి. ఐ రియల్లీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ లైక్ ద వీడియో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆఫ్‌కోర్స్ కామెంట్. మీ ఫ్రెండ్స్‌తో ఎవరికైనా బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళకుంటే ఇప్పుడే షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా! ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు చెప్పండి. నాకు 10,000 వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి. కానీ తిప్పి కొడితే 100 మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయరు. చేయొచ్చు కదా! ఎందుకు చెప్పండి? ఈ ఛానల్ మాక్సిమం అన్ని నోట్సెస్ అన్ని ఫార్మసీ, ఎంఫార్మ్ అన్ని డిపార్ట్మెంట్స్ వరకు క్లాస్ అనేది చేస్తున్నాను. కాబట్టి ఫార్మా స్టూడెంట్స్ అందరికి ఛానల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఎంటెక్, బీటెక్‌కి కూడా కొన్ని డౌట్స్ లేకపోతే రెగ్యులేషన్స్ గురించి చెప్పడం గాని చేస్తాను. కాబట్టి ఇఫ్ యూ ఆర్ కంప్లీట్‌లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయాలనుకున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఆస్కింగ్ మోర్ దాన్ దిస్. సో, ఇదండి స్టోరీ. ఓకే. ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కామెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.